హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. నేను ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఇంట్లో ఉన్నానండి. ఆయన పోలీస్ నుంచి పొలిటీషియన్గా మారిన శాసనసభ్యులు. ఆయనే మన గిడ్డి సత్యనారాయణ గారు. ఆయనతో ఇప్పుడు కాంటెంపరీ రాజకీయ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం నేను ఇక్కడి వరకు వచ్చేసాను. మన వైల్డ్ వుల్ఫ్ తెలుగు ఇక్కడి వరకు వచ్చేసింది. సో ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, యాక్చువల్గా ఒక పొలిటీషియన్ అవ్వడం అనేది అంటే చాలా రేర్ థింగ్. అంటే అక్కడక్కడ కొన్ని దృశ్యాంశాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కాదన్ను, కానీ చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో మీరు ఒక పోలీస్గా ఉంటూ పొలిటీషియన్గా మారిన క్రమం కోసం చెప్పాలి అంటే ఏం చెప్తారండి? మొదటగా మీ ఛానల్కి నమస్కారం. ఈ ఛానల్ యాజమాన్యానికి అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేశాను, కానీ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ కాదు. అయితే ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఎంపీ లైన్లో ఉన్నారు. ఉదాహరణకు మన బాపట్ల ఎంపీ గారు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యి ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల ఎంపీగా ఉన్నారు. అలాగే డిపార్ట్మెంట్ నుంచి చాలామంది వస్తారు, కానీ నాది డిఫరెంట్. ఎందుకనంటే అప్పటి వరకు అంటే 2 months బిఫోర్ వరకు నేను ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని January 31st, 2024 నాడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని February 5వ తారీఖున పి గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది జనసేన పార్టీ తరఫున. అప్పటి నుండి కూడా నియోజకవర్గంలో పెద్దలందరితోటి సామరస్యంగా ఉంటూ మొత్తం నియోజకవర్గం ఒక గ్రిప్లోకి తీసుకురావడం జరిగింది. దాంతో మా జనసేన పార్టీ అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నా పెర్ఫార్మెన్స్ ప్లస్ నేను చేసినటువంటి యాక్టివిటీస్ చూసి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. సార్, మీకు సీట్ ఇచ్చినప్పుడు కూడా అంటే కొంచెం లేట్గా అనౌన్స్ చేయడం జరిగింది కదండి. ఆల్మోస్ట్ 30 రోజుల్లో మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఏంటి సార్ ఆ సీక్రెట్ ఏంటి? అంటే ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వడం అనేది చాలా ఒక టఫ్ ఫైట్. యాక్చువల్గా మొన్న ఎలక్షన్స్ చాలా టఫ్ ఫైట్గా నడిచాయి, అమీ తుమి అన్న దాంతో నడిచాయి. అంటే ప్రజాదరణ యునానిమస్గా మీకుంది, మీ కూటమికుంది కాదంటలేదు, కానీ ఆ ఫైట్ అయితే అలా జరిగింది. సో వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళు వై నాట్ 175 అన్నారు. ఈవెన్ చంద్రబాబు గారిని ఓడిస్తామన్నారు, పవన్ గారిని ఓడిస్తామన్నారు, అందరిని ఓడిస్తామన్నారు. సో అలాంటి టైంలో 30 రోజుల్లో ఎలక్షన్ గెలవడం అనేది చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్. ఏంటి సార్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అయితే ప్రజలందరికీ తెలియవలసినటువంటి ఒక విషయం ఉంది. 30 రోజుల్లో ఎమ్మెల్యే కాదు. నేను ఇంచుమించు 2 years నుండి ఎవ్రీ ఫ్రైడే నైట్ బయలుదేరి వచ్చి ఇక్కడ లోకల్లో ఉంటూ సాటర్డే సండే నియోజకవర్గం 4 మండలాలకు కూడా వర్క్ చేసి ఎక్కడ ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో అవి వాటిని వాళ్ళకి పరిష్కరించి ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళుగా ఆర్థికంగాను, లేకపోతే వేరే విధంగా మెడికల్గా కానీ ఇలాగ ఏ అవసరం ఉంటే ఆ అవసరం తీర్చినటువంటి వ్యక్తిని. ఆ వర్కే నాకు సీట్ రావడానికి కారణమైంది. అది ఆ విషయం తెలియక జనాలు ఏమనుకున్నారంటే 1 monthలోనే ఎమ్మెల్యే అయిపోయాడు అనుకుంటారు. కాదు, అది నేను ఇంచుమించు 2 years నుంచి కూడా మంచి హార్డ్ వర్క్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఎవ్రీ ఫ్రైడే నైట్ బయలుదేరి వచ్చి సాటర్డే సండే వర్క్ చేసి మళ్ళా ఎర్లీ అవర్స్ మండే ఆఫీస్కి వెళ్తాడు. ఈ కష్టం ఎవరికి తెలియదు. ఈ తెలియని జనాలు ఏమంటారంటే 1 monthలోనే ఎమ్మెల్యే అయిపోయారని అనుకుంటారు. కానీ అంటే 1 month అంటే మీరు మీ కష్టం కోసం చెప్పారు కదండి. అయినా కూడా ఒక రాజకీయ మహామహులున్న టైంలోని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్మి మీ వర్క్ నచ్చి మీ హార్డ్ వర్క్ నచ్చి ఇవ్వడం, అట్ ద సేమ్ టైం ఆ టైంలో నాకు తెలిసి చాలా చాలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇలాంటివన్నీ, అంటే ఇంటెలిజెన్స్ అంటే గవర్నమెంట్ అది వేరే విషయం, మామూలుగా పార్టీ పరంగా కూడా రిపోర్ట్లు అన్నీ ఉంటాయి. అంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే ఇంతమందిని కాదని మీకు ఇవ్వడం అనేది యాక్చువల్గా చాలా చాలా ఒక అంటే ఎవరు ఊహించిన విధంగా జరిగింది. సో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు మీతో చెప్పిన అంటే ఫస్ట్ టైం ఎలక్షన్లోని అంటే మీ టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే మీరు వెళ్ళి కలవడం జరుగుతుంది కదండి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు మీతో అన్న మాట ఏంటండి? సార్ ఏంటంటే తను
ఒకసారి ఒక వ్యక్తికి మాట ఇచ్చారంటే ఆ మాట తప్పరు. ఇంకొకటి ఏంటంటే సార్ నమ్మినటువంటి వ్యక్తిని ఎవరిని కూడా విడిచిపెట్టరు. ఈ 2 విషయాలు నా 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 విషయంలో జరిగినాయి కాబట్టి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సార్ అంతా మొత్తం అంటే ఎంక్వైరీ చేసుకున్నారు. మా బ్యాక్గ్రౌండ్ కానీ సోషల్ పొజిషన్ కానీ నాకు ఇక్కడ ఏ విధమైనటువంటి రిలేషన్స్ గుడ్ రిలేషన్స్ ఉన్నాయని ఇటువంటివన్నీ కూడా తెలుసుకుని అప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఇవ్వటం జరిగింది. సార్ ఇందాకలా నా క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పలేదు. ఎందుకంటే అంటే పోలీస్ నుంచి పొలిటీషియన్గా మారిన క్రమం కోసం చెప్పారు. కానీ మీరు పోలీస్గా ఉంటూ అంటే పాలిటిక్స్ అనేవి అంటే చాలామంది మామూలుగా అంటే ఒక రకమైన హర్డిల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎంత గౌరవం ఉంటుందో అట్ ది సేమ్ టైం అంత నెగిటివిటీ కూడా ఉంటుంది. కొన్నిసార్లు అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు కొంతమంది మీద, అందరి మీద కాదండి, జనరలైజ్ చేయట్లేదు నేను. సో ఇలాంటి ఫీల్డ్లోకి ఎందుకు రావాలనిపించింది మీకు? అంటే సోషల్ వర్క్ చేయడానికి ఇది ఒక వేదిక అనుకున్నారా, లేకపోతే మనీ సంపాదించడానికి ఒక వేదిక అనుకున్నారా? ఎందుకంటే మీ వ్యతిరేకులు అంటూ ఉంటారు. అయితే ఆ సర్వీస్ చేసినటువంటి క్రమంలో 2012లో నేను డ్రాయింగ్ ఆఫీసర్గా జాయిన్ అయిన తర్వాత 2014లో స్టేట్ విడిపోయింది. స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అయితేనేమి లోకల్ వ్యక్తులు అయితేనేమి ఫీలింగ్ బాగా ఎక్కువైపోయింది, లోకల్ ఫీలింగ్. అప్పుడు నాకు అనిపించింది ఈ సర్వీస్ నేను ఇక్కడ చేసి కంటే నేను పుట్టినటువంటి ఏరియాలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సహాయం చేస్తే, సర్వీస్ చేస్తే అక్కడ నేను తిరిగినటువంటి ఏరియాలో నాకు గుర్తింపు అంటూ ఉంటుంది. ఒక నా ప్రాంత ప్రజలకు సర్వీస్ చేసినట్టు ఉంటుంది అనేది భావం నాకు కలిగింది. అప్పటి నుండి ఈ బీజం ఏర్పడింది అనమాట. ఎందుకనంటే బాగా ఫీలింగ్ తెలంగాణలో బైఫర్కేట్ అయిన తర్వాత జిల్లా ఇది స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత చాలా ఫీలింగ్ అనమాట. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఇంకా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నారు, అది ఇది అని వాళ్ళండి. ఓహో, ఈ క్రమంలో మన స్టేట్లో మన ప్రజలకి మన ఏరియాలో సర్వీస్ చేస్తే బాగుంటుంది అనేది నాకు ఒక భావం ఏర్పడి అప్పటి నుంచి అది మైండ్లో ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. సో పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఇందాకలో చెప్పారు ఆయన నమ్మిన వాళ్ళని ఎవరిని విడిచిపెట్టరు, ఎవరిని అవాయిడ్ చేయరని. సో అంటే మీకు టికెట్ ప్రకటించిన తర్వాత వెళ్ళి కలిసిన వెంటనే ఆయన చెప్పిన మాటలు ఏమైనా గుర్తున్నాయా సార్? సార్ ఏదైతే నమ్మి మా మీద బాధ్యత పెట్టారో దాన్ని తప్పనిసరిగా నెరవేర్చాలనేది ఒకటి. నేను జనసేన పార్టీలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మా అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, ఆయన యొక్క కమిట్మెంట్, ఆయన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళి ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం ఆయన నిలబడినటువంటి విధానాన్ని బట్టి నాకు ఈ పార్టీలోకి వెళ్ళాలి, ఈయన అనుసరుడిగా పనిచేయాలనేది నా ప్రధానమైనటువంటి కోరిక. అదేవిధంగా నేను సార్ని కలవటం జరిగింది. కలిసిన తర్వాత సీట్ ఇవ్వటం, ఇక ఎలక్షన్లో గెలవటం జరిగింది. ఆ క్రమంలోనే నియోజకవర్గంలో సార్ అనుసరుడుగా డెవలప్మెంట్ విషయంలో కానీ, వెల్ఫేర్ విషయంలో కానీ, ప్రజలకు సర్వీస్ చేయటం ఎక్కడా కూడా తగ్గకుండా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 పార్టీలని కలుపుకొని కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఈ రోజున ఈ విధంగా సర్వీస్ చేస్తున్నాను. సార్ అంటే మీకోసం నేను ఇక్కడికి వచ్చే ముందు కొన్ని విషయాలు అయితే కనుక్కున్నాను, అది అడుగుతాను. మీ సింప్లిసిటీ ఇలాంటి విషయాల మీద కొన్ని అయితే ఉన్నాయి. అంటే ఎవరికి తెలియనివి, చాలామంది జనానికి తెలియదు. అంటే కొంతమంది సన్నిహితంగా ఉండే వాళ్ళకి తెలుసు కానీ రాష్ట్ర ప్రజలకు తెలియదు. అలాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేద్దాం. సార్ తిరుపతి లడ్డు వివాదం మీద ఒక రాజకీయ నాయకుడిగా, ఒక జనసేన పార్టీ శాసనసభ్యుడిగా మీరేమనుకుంటున్నారు? తిరుపతి లడ్డు విషయంలో నెయ్యిలో కల్తీ జరిగింది అనేది మొదటగా జరిగినటువంటి ఆరోపణ. అయితే సిట్ దర్యాప్తులో కానీ ఇతర దర్యాప్తు సంస్థల విషయంలో కానీ అసలు నెయ్యే లేదు, దాంట్లో కెమికల్స్తో కూడుకున్నటువంటి రసాయనాలతో తయారు చేసినటువంటి లడ్డు అని తేలటం జరిగింది. దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏంటంటే అసలు నెయ్యే లేదన్నారు కదా, నేతిలో కల్తీ ఎక్కడ జరిగింది అని వితండవాదం చేస్తున్నారు.
అంచేత ఏంటంటే అసలే మైసూర్ బజ్జీలో మైసూర్ లేదు కదా. లేదన్నట్టు ఆ విధంగా వాదన చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రజల్లో లేనిపోని అలజడి సృష్టించి వారు ఏదైతే అంటున్నారో దాన్నే నమ్మించే విధానంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. దానికి ప్రధానమైనటువంటి సాక్ష్యం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని చంద్రబాబు నాయుడు గారిని దూషించినటువంటి విధానాన్ని ఆయన ఏ విధంగా కప్పించినాడంటే అసలు అవి బూతులే కాదు అంటే ఏ రేంజ్లో ఉండాలో ఆయనకు బూతులు మరి తెలియట్లేదు. అంచేత ఏంటంటే ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుపతి తిరుమల దేవస్థానంలో కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అక్కడ ఏ విధమైనటువంటి లడ్డు తయారు చేస్తున్నారో దాంట్లో కల్తీ అనేది జరిగిందంటే నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి శిక్షించక తప్పదు. దేవుని ప్రసాదంలో కల్తీ అనేది జరగకూడదు. జరిగినట్టు సిట్టు నిర్ధారించింది, ఇంకా వేరే సంస్థలు కూడా నిర్ధారించింది. అంచేత ఏంటంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలనేది మన పవన్ కళ్యాణ్ గారి ఆశయం. సార్ కానీ ప్రభుత్వం తరపు నుంచి కొంతమంది అంటే కూటమి కాబట్టి ప్రభుత్వం అంటే మీరంతా ఒక్కటే కాబట్టి అడుగుతూ ఉన్నానండి. అంటే కల్తీ నెయ్యిలోని గొడ్డుకి సంబంధించిన అంటే జంతువుల నుంచి తీసిన కొవ్వు నుంచి తీసిన ఆ కెమికల్స్ కలిసాయి ఇలాగని అంటే వాటి నుంచి తీసిన ఆయిల్ని కలిపారు ఇట్లాగని చెప్పి అప్పట్లో ప్రముఖంగా మీ కూటమిలో వాళ్ళు ఆరోపించేవారు. అంటే అప్పట్లో జగన్ గారి గవర్నమెంట్లో అలా జరిగింది ఇలా అని. కానీ అంటే ఇప్పుడు అలాంటిది లేదు కదా, ఇప్పుడు అలాంటిదేం లేదు, అసలు అలాంటిదేం జరగలేదు అని చెప్పి సిట్టు ఇచ్చింది అని చెప్పి జగన్ గారు అంటున్నారు. అసలు సిట్టు దాన్ని పక్కన పెట్టేసింది, వీళ్ళు చెప్పిందంతా అబద్ధం అని తేల్చేసింది అన్నట్టు జగన్ గారు చెప్పుకొని రావడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. సో దాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే జంతువుల కొవ్వు నుంచి తీసిన ఏదైతే ఆయిల్ ఉందో అది కలిసిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఇది అంటే తప్పుగా అనుకోవద్దండి ఇది, ఎందుకంటే మనోభావాలకు సంబంధించింది. ఎంతోమంది భక్తులు ప్రతి హిందువు పూజించే మహానుభావుడు అంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. సో ఆయన లడ్డు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టమని స్వామీజీలు కూడా అంటున్నారు. సో దీనికి సంబంధించి మీ క్లారిటీ ఏంటి? నిజంగా అందులో గొడ్డుకి సంబంధించింది, జంతువులకి సంబంధించింది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. తిరుపతి తిరుమల దేవస్థానంలో ప్రసాదమైనటువంటి లడ్డు ఏంటంటే అప్పుడు ఆ గవర్నమెంట్లో జరిగినటువంటి కల్తీ. ఏంటి కల్తీ? రసాయనాలతో కూడుకున్నటువంటి నెయ్యి, రసాయనాలు అవి కెమికల్స్తో కూడుకున్నది కాబట్టి దాంట్లోనే ఈ జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలని వాడారండి. ఎస్, కెమికల్స్లో వచ్చింది అదే. అది వచ్చిందా సార్? మరి అలా వచ్చిందాన్ని కూడా వాళ్ళు ఎలాగ అంటే అసలు అంటే అది రిజెక్ట్ చేసేసి అసలు సిట్ అలా చెప్పలేదని అంటే వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు కదండి, దాని మీద ఏంటి సార్? అదే మీకు చెప్తుంటే ఏమిటంటే వారు ఒక నిజాన్ని అబద్ధంగా చేసేస్తారు, అబద్ధాన్ని నిజం చేసేస్తారు. దాన్ని వాదించి ఉన్నది లేనట్లు ఉన్నట్టు చెప్పేటటువంటి ప్రజ్ఞ వాళ్ళకు ఉంది, ఆ విధమైనటువంటి తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి. ఈరోజు రాజమండ్రి జైల్లో ఉన్న అంబేద్కర్ని కలవడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అంటే హిందువుల మనోభావాలకు సంబంధించిన తిరుపతి లడ్డు వివాదానికి ఎలాంటి పడితే అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అన్నట్టు మాట్లాడుతూ అందులో అసలు జంతువులదేం కలవలేదు ఇదంతా అంటే ఆయన కూడా వైసీపీకి కొంచెం ఫేవర్గా మాట్లాడడం అయితే జరిగింది. ఆయన ఇప్పుడు వైసీపీలో అయితే లేరు. అంటే ఆయన అయితే ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే నేను ఏ పార్టీలో లేను, నేను చాలా దూరంగా ఉన్నానంటారు. కానీ ఆయన అంటే బహుశా ఆయన మిత్రుడు అనుకుంటాను అంబేద్కర్, మేబీ ఆ విధంగా వెళ్ళి ఉండొచ్చు, సంఘీభావం ప్రకటించి ఉండొచ్చు. దాన్ని తప్పు పట్టలేము ఎవరునో, ఎందుకంటే ఎవరికి ఉండే నైతిక బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో ఆయనైతే అలా చెప్పడం జరిగింది. ఆయన కామెంట్స్ మీద మీరేమనుకుంటున్నారు? ఉండవల్లి గారు ఏంటంటే సీనియర్ నాయకులు, మంచి పొలిటీషియన్. అయితే ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ఆలోచన బట్టి ఆయన అలా చెప్పుండొచ్చు, అంతేగాని మనం ఆయన చెప్పిన దాన్ని తప్పు అని ఎట్లా చెప్పగలుగుతాం? ఓకే.
సార్ అయితే వివాదానికి ఆయన ఇంకోటి కూడా చెప్పారు. యాక్చువల్‌గా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. సో, దానికి సంబంధించి మీరు దర్యాప్తు చేయండి. దాన్ని దోషులను శిక్షించండి. కానీ ఎలా పడితే అలా వ్యాఖ్యలు చేయొద్దు, అంటే అబద్ధాలు ప్రమోట్ చేయొద్దు అని ప్రభుత్వాన్ని కూడా అంటే ప్రభుత్వానికి కౌంటర్‌గా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టయితే తెలిసింది. ఇప్పుడు కొన్ని సంస్థలు అంటే అంటే నా నా ఉద్దేశం ప్రభుత్వం ఏమైనా అబద్ధాలు చెప్తుందా? లేదు అట్లా కాదు. కొన్ని సంస్థలు దర్యాప్తు చేసేటప్పుడు ఆ దర్యాప్తులో ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుందనేది వేచి చూడడం అనేది సహజం. ఆ! అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడొద్దంటే ఇప్పుడు అది వైఎస్ఆర్‌సీపీ నాయకులకి చెప్పాలి ఆ మాట. ఓకే. అంతేగాని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి కాదు అది చెప్పాల్సింది. ఎలా పడితే అలా మాట్లాడేది వైఎస్ఆర్‌సీపీ నాయకులు కాబట్టి ఆ విషయం ఆళ్ళకే వర్తిస్తది. సో, ఆ మాటలు ఆయన జగన్ గారికి చెప్పాలంటారా? అది. ఓకే. ఓకే. సార్ అంటే యాక్చువల్‌గా మీ ఇంటర్నల్ మీటింగ్స్‌లో కూడానా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా తిరుపతి లడ్డు వివాదం మీద చాలా అగ్రెసివ్‌గా చాలా చెప్పారు. అంటే అపోజ్ చేశారు. అంటే కల్తీ ఇలా జరిగింది. ఇలాంటి దాన్ని మనం ఖండించాలి. హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కరెక్ట్ కాదు అన్నట్టు చాలా ఇదిగా చెప్పారు. సో, ఇంటర్నల్ మీటింగ్స్‌లోని మీతో పవన్ కళ్యాణ్ గారు పంచుకున్న భావాలు ఏవైనా ఉన్నాయండి దీనికి సంబంధించి? ఇంటర్నల్ మీటింగ్‌లో సాధారణంగా సార్ ఏం చెప్తారంటే, నేనెంతో కష్టపడి పార్టీని నిలబెట్టాను. దాని ఫలితంగానే మీరందరూ ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు కాబట్టి, ప్రజలకి మంచిగా సర్వీస్ చేసి, మన పార్టీని బలోపేతం చేసుకునే రీతిలో ఉండాలి. అంచేత ఆ క్రమంలో మీరు పాటుపడాలి గానీ, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్తారు. అది. దీనికి సంబంధించి అంటే ఎప్పుడు టాపిక్ ఏం రాలేదండి? తిరుపతి లడ్డు వివాదానికి దాని గురించి ఆల్రెడీ చాలా సార్లు చెప్పడం జరిగింది సార్. ఇంటర్నల్ మీటింగ్స్‌లో అంటున్నాను. ఇంటర్నల్ మీటింగ్స్‌లో కూడా మొన్న రీసెంట్‌గా జరిగినటువంటి ఇంటర్నల్ మీటింగ్స్‌లో కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము మాట్లాడటం కూడా జరిగింది. ఓకే. అది. ఓకే. సో, మీరు మాట్లాడే మాటలో ఆయన చెప్పిన అభిప్రాయాలని వ్యక్తీకరించే ఇవి భావించొచ్చు. అంటే ఆయన అభిప్రాయాలుగా భావించొచ్చు అంటారు. అంటే సార్ చెప్పిందే కానీ ఆల్రెడీ చిట్టు దర్యాప్తులో తేలినటువంటి విషయం మనకి ఆల్రెడీ పేపర్‌లో తెలుస్తుంది. మనకంతా న్యూస్‌లో కూడా చూస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా దాన్నే చెప్తాం. ఓకే. అది. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మీ శాసనసభ్యులందరూ వెళ్లి కలిసారు. తర్వాత పవన్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కలిసారు గదా! సో, చంద్రబాబు గారితో మీకుండే అంటే ఆయన ఎమ్మెల్యేలతో ఎలా ఉంటారండి? గతంలో ఎలా ఉండేవారో తెలీదు కానీ ఇప్పుడైతే ఎవరు ఏ శాసనసభ్యులు కలిసినా కూడా వారితో మాట్లాడి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ ఏ విధమైనటువంటి పనులున్నాయో అడిగి తెలుసుకుని మరి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే. సార్ అలాగే యాక్చువల్‌గా లోకేష్ గారిని అంటే టీడీపీ వాళ్ళు అంటే తప్పు పట్టట్లేదు. వాళ్ళ వాదన కోసం చెప్తున్నాను నేను. కాబోయే భవిష్యత్ సీఎంగా భావిస్తూ ఉంటారు. అలాగే మీ జనసేన వాళ్ళు మీ కార్యకర్తలు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనే కోరిక మీలో కూడా బలంగా ఉంది. సో, ఇది పొత్తు ధర్మాన్ని దెబ్బతీయకుండా అంటే పొత్తు ధర్మానికి ఆటంకం కలిగించకుండా ఉంటుందా? ఎప్పటికైనా ఈ వాదన? మాకైతే అటువంటి అభిప్రాయం ఏదో ఉండదు. సాధారణంగా ఏంటంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ లీడర్స్‌ని మెచ్చుకుంటారు. అంతేగాని ఇప్పుడు లోకేష్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఆ రీతిగా అయితే మాకు విషయం తెలీదు. వాళ్ళిద్దరి మధ్య మైత్రి బంధం ఎలా ఉంటుంది సార్? మీరు చూసినప్పుడు అంటే వాళ్ళు ఎలా ఉండేవారు? చాలా బాగుంటారు. అన్నదమ్ముల్లాగా ఇద్దరు చాలా బాగుంటారు. లోకేష్ గారు, పవన్ అన్న నాకు చాలా ఆప్తుడని చెప్పుకుంటారు. ఇద్దరు బాగానే ఉంటారు. మరి మీరు చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు అటువంటివి ఏమీ ఉండవు. అంటే భేదాభిప్రాయాలు ఉన్నాయని కాదండి నా అభిప్రాయం. అంటే రేపు పొద్దున్న అంటే ఎందుకంటే వైసీపీ వాళ్ళు మీ పొత్తును విడగొట్టడానికి రకరకాలుగా ప్లాన్ అంటే స్ట్రాటజీ అయితే ఉంటుంది. వాళ్ళు తప్పుపట్టలేను దాన్ని కూడానా. ఎందుకంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. నేను తప్పుపట్టట్లేదు. అంటే ఆ స్ట్రాటజీ అనేది మీకు ఎప్పటికైనా ఈ అభిప్రాయం ద్వారా మీ పొత్తు ధర్మాన్ని విఘ్నం కలిగిస్తదేమో అని నా ఇది. పొత్తు ధర్మాన్ని వైసీపీ వాళ్ళు చెప్పినంత మాత్రాన ఈ పొత్తు ధర్మం విడిపోదు. ఎప్పుడు కలిసే ఉంటుంది. మా పవన్ కళ్యాణ్ గారు అయితే 15 సంవత్సరాల వరకు మనం కలిసి ఉంటామన్నారు. మా నాయకుడు ఏ అడుగేస్తే ఆయన వెనకాల మేము అదే విధంగా ఉంటాం. మీరు జనసేనలో చేరకముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసేవారా సార్? జనరల్‌గా సినిమాలు చూసాను. చిరంజీవి గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూశాను. పవన్ గారి సినిమాలు చూస్తే అంటే అప్పట్లో రాజకీయాల్లోకి ఆయన రాకముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తూ ఉంటే మీకేమనిపించేది?
హీరో, డైనమిక్ హీరో. ఆ! కుర్రోళ్ళు క్రేజ్ ఉంటుంది కదా! అది. అంటే నేను ఈ మాట ఎందుకు అడిగానంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాలో సోషల్ అవేర్‌నెస్‌కి సంబంధించిన ఒక పాటైతే పెట్టేవారు. ఒక పాటనో, ఒక అంశాన్నో పాటలో చొప్పిస్తూ పెట్టేవారు. అంటే అది దేశభక్తికి సంబంధించి కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, ఇలాంటి. అంటే అలాంటివి చూసేటప్పుడే ఈయన త్వరలో అంటే రేపు పొద్దున్న ఒక రాజకీయాల్లోకి వెళ్ళి ఒక మంచి నాయకుడు అయ్యే అవకాశం ఉందని అట్లాగైనా ఫీల్ అయ్యారా ఎప్పుడైనా అభిమానిగా ఉండేటప్పుడు? అప్పట్లో ఆ విధమైనటువంటి ఆలోచన ఏది రాలేదు. మీరు ఎవరి అభిమాని సార్? చిరంజీవి. చిరంజీవి గారి అభిమానా? సరే. సార్ ఇప్పుడు జనసేనలో చేరిన తర్వాత అంటే చిరంజీవి గారు యాక్చువల్‌గా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ తమ్ముడికి, పవన్ గారికి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఆయన పవన్ గారు కూడా అన్నయ్య అంటే ఒక తండ్రి తర్వాత తండ్రి అన్నట్టే చాలా, చాలా గొప్పగా చూస్తూ ఉంటారు. ఆహ్, ఆయన గెలిచిన తర్వాత వెళ్లి పాద నమస్కారం చేయడం అనేది అది నిజంగా చూడగానే చాలామందికి అరే! అన్నదమ్ములంటే ఇలా ఉండాలిరా, అన్నని గౌరవించే విధానం ఇలా ఉండాలిరా అన్నట్టు చాలామందికి ఒక ఎగ్జాంపుల్‌గా ఉంది. అప్పట్లో చాలామంది మాట్లాడుకునేవారు. మీడియాలో కావచ్చు, బయట కావచ్చు. సో, చిరంజీవి గారు మిమ్మల్ని ఎప్పుడైనా అంటే చిరంజీవి గారితో మీరెప్పుడైనా ఇంటరాక్ట్ అవ్వడం గానీ, ఎప్పుడైనా కలవడం గానీ జరిగిందా? అలాంటప్పుడు ఆయన మాట్లాడిన మాటలేంటి? గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను చిరంజీవి గారిని కలవటం జరిగింది. సార్ తోటి కలిసి మాట్లాడి ఫోటో కూడా దిగా. యాక్చువల్‌గా ఏంటంటే సినీ ఫీల్డ్‌లో చిరంజీవి గారు మంచి డాన్సరు, మంచి యాక్టర్ కాబట్టి ఆయనంటే యూత్‌కి అందరికి కూడా ఇంట్రెస్ట్ ఉంటది. ఆ విధంగానే ఎళ్లి సార్‌ని కలిసాను. అది. కాదు సార్. శాసనసభ్యుడు అయిన తర్వాత ఏమైనా కలవడం జరిగిందా? లేదు, లేదు. శాసనసభ్యుడు అయిన తర్వాత కలవలేదు. ఎప్పుడు కలవలేదు. లేదు. ఓకే. సార్ అంటే యాక్చువల్‌గా ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గానికి సంబంధించి ఒక హామీనైతే ఇవ్వడం జరిగింది ప్రజలకి. అంటే కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ఇక్కడ పి గన్నవరంలో ఏర్పాటు చేస్తాను. కోనసీమను మంచి సస్యశ్యామలంగా చేస్తాము ఇలాగని చెప్పి. దానికి సంబంధించి ఏమీ జరగట్లేదని చెప్పి మీ వ్యతిరేకులు అంటూ ఉన్నారు. ఏంటి సార్ ఎంతవరకు వచ్చిందది? మన జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరిని పిలిచి మాట్లాడటం జరిగింది. 1-1 మాట్లాడారు. అప్పట్లో కూడా నియోజకవర్గం గురించి ఏమేమి పనులయినాయి, ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయనేది అడగటం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఈ కొబ్బరి ఆధారిత పరిశ్రమ గురించి చెప్పడం జరిగింది. అవి సార్ ఆళ్ళు పిఎల్ ఆళ్ళు నోట్ చేసుకున్నారు. త్వరలోనే అది కంప్లీట్ చేస్తానని మాట ఇవ్వటం కూడా జరిగింది. అంచేత ఏంటంటే సార్ ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు అప్పనపల్లి కాజ్వే అది ఆల్రెడీ శాంక్షన్డ్. గంటి పెదపూడి దగ్గర బ్రిడ్జి కన్స్ట్రక్షన్ ఆల్రెడీ 1/3 కంప్లీటెడ్. ఇలాగే మొత్తం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కొబ్బరి పరిశ్రమ గురించి అయితే త్వరలోనే మంచి ఇండస్ట్రీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి సార్ చెప్పడం జరిగింది. సార్ మీరు చాలా సింపుల్‌గా ఉంటారని చెప్పి నాకు చాలామంది చెప్పారండి. అంటే యాక్చువల్‌గా గడ్డం గీయించుకోవడానికి వెళ్ళినప్పుడు బయట సెలూన్‌కి వెళ్తారట. మామూలుగా లుంగీ కట్టుకొని వెళ్ళిపోతారట. టీ తాగడానికి బడ్డీ దగ్గరికి లుంగీ కట్టుకొని వెళ్ళిపోతారట. వితౌట్ గన్‌మెన్, వితౌట్ ఎనీ సెక్యూరిటీ, వితౌట్ ఎనీ అంటే మీ ఇల్లు కనుక్కోవడం కష్టమైంది. ఎందుకు కష్టమైందంటే యాక్చువల్‌గా ఒక మామూలు చిన్న స్థాయి ఒక వార్డ్ మెంబరో లేకపోతే ఒక కార్పొరేటరో లేకపోతే ఒక కౌన్సిలరో ఇలాంటి ఇళ్ళ దగ్గరే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఉంటాయి. ఇంక ఎమ్మెల్యేస్ ఇల్లులంటే ఇంకా బీభత్సంగా ఉంటాయి. అంటే చాలామందికి దూరం నుంచి ఒక ఫ్లెక్సీలు పెద్ద పెద్ద బ్యానర్లు అభిమానులు కడతారు. నేను తప్పు పట్టట్లేదు. అభిమానాన్ని తప్పు పట్టట్లేదు. వాళ్ళ అభిమానులు కడుతూ ఉంటారు. మీ ఇంటి దగ్గర ఏవీ లేవు. అసలు మీ ఇల్లు ఎలా వెళ్ళాలి ఏంటి నాకు అసలు తెలియలేదు. చాలామందిని అడగ్గా ఫైనల్‌గా నాకు తెలిసింది. ఏంటి సార్ ఇంత సింపుల్‌గా ఉండడానికి అంటే మిమ్మల్ని డ్రైవ్ చేసిన ఫోర్స్ ఏంటి? కారణం ఏంటి? మీకు ఆల్రెడీ నేను ఉద్యోగం చేసేటప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి సాటర్డే, సండే ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి సర్వీస్ చేసేవాడిని చెప్పాను కదా! అప్పట్లో తీసుకున్నటువంటి ఇల్లు ఇది రెంట్‌కి. అప్పటి నుంచి కూడా సేమ్ అలాగే మెయింటైన్ చేస్తున్నా. అంతేగాని ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఆర్భాటం ఇవన్నీ ఏముండదు అసలు. సింపుల్. ఏముంది ఉద్యోగం రీత్యా నేను ఏ విధంగా అయితే ఉన్నానో ఉద్యోగం లేకముందు కూడా ఇదే ప్రాంతంలో తిరిగినటువంటి వ్యక్తిని కాబట్టి మనకి గన్‌మెన్ ఉండాలి, లేకపోతే ఎవరో కూడా 10 మంది ఉండాలి అనేది మాత్రం లేదు. బయటికి సింగిల్‌గా కూడా వెళ్ళి వచ్చేస్తూ ఉంటా. అందుకని ఏంటంటే నేను తిరిగినటువంటి ప్రాంతం మనకి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ అవసరం లేదు అసలే.
అంటే సెక్యూరిటీ ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వెళ్తూ ఉంటే గన్మెన్లు ఫాలో అవ్వడం ఇలాంటివన్నీ అంటే సరే వాళ్ళ విధుల్లో భాగం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అంటే ఒక ఇదైతే ఉంటుంది కదండి అలాంటిది కూడా లేకుండా ఉండడం అనేది అంటే చాయ్ తాగడానికి గన్మెన్ ఉండాలి, బార్బర్ షాప్ గన్మెన్ ఉండాలి అనేది నాకైతే అనిపించదు అసలు. అని చెప్పి సింగిల్గా వెళ్ళి నేను పని చేసుకుని వచ్చేస్తాను. కానీ రాజకీయాల్లో కొంత షో ఆఫ్ కూడా ఉండాలి కదా సార్ అంటే తప్పుగా అంటలేదు నేను ఒక అంటే పాజిటివ్ పాయింట్గానే నేను అంటున్నాను అంటే ఒక అధికారం వచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక మనిషికి డబ్బు కావచ్చు అధికారం కావచ్చు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అవ్వకుండా కాపాడుకునేంత వరకును సో ఆ కాన్ఫిడెన్స్ని ప్రదర్శించుకోవడం కూడా మంచిదే కదా కొన్నిసార్లు అలాంటి దాన్ని కూడా మీరు ఎందుకు కాదనుకుంటున్నారు ఎందుకు ఆర్భాటం చేసుకోవట్లేదు అంటే అయితే నా విషయంలో ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది కరెక్టే, కానీ సర్వీస్ ఓకే ప్రజలకు మనం చేసేటటువంటి సర్వీసే అది ఎప్పటికీ నిలుస్తుంది. అంతేగాని ఈ ఆర్భాటం అంటే అవసరం లేదు. ఓకే ప్రజలకు మనం ఏ విధమైనటువంటి సర్వీస్ చేస్తున్నామో దాన్నే ప్రజలు గుర్తిస్తారు, తప్పనిసరిగా మన అంటుంటారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుని అంటే ఈ మధ్య మీరు ఏ విధంగా భావిస్తున్నారు ఎందుకంటే జగన్ గారు చాలాసార్లు అటు చంద్రబాబు గారిని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం పవన్ గారిని అంటే తనకి ప్రధాన ప్రతినిధిగా కూడా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద చాలాసార్లు కామెంట్స్ చేస్తూ ఉంటారు అప్పట్లో చేసిన కొన్ని కామెంట్స్ ఆయనకి మైనస్ కూడా అయ్యాయని చెప్పి ఎంతమంది విశ్లేషకులు అన్నారు అది నిరూపితం అయ్యిందని కొంతమంది అంటూ ఉంటారు నాకైతే నిజం తెలియదు సో జగన్ గారి పనితీరు లేకపోతే అలాంటి వ్యవహార శైలిని ఒక జనసేన శాసనసభ్యుడిగా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మీరు ఏ విధంగా చూస్తూ ఉంటారు జనరల్గా నా అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే ఒక వ్యక్తి ఏదన్నా ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్కి నిలబడాలి. దానికి తగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేశారు, జగన్ నిన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదు అని అన్న రీతిగా 151 సీట్ల నుంచి 11 సీట్లకి తగ్గించేసింది. చాలా ఉదాహరణ సరిపోతుందా? అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చేత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా దానికి నిలబడలేడు, స్టాండ్ ఉండదు. వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం అది. అలాగే ఈ మధ్య జగన్ గారు మారిన అంటే ఓడిపోయిన తర్వాత కొంతకాలం మీడియాకి వాళ్ళ అభిమానులకి వాళ్ళ కార్యకర్తలకు దూరంగా ఉన్నారు కానీ ఈ మధ్య కొంచెం అగ్రెసివ్గా జనంలోకి వెళ్తూ ఉన్నారు సో మొన్న జనంలోకి వెళ్ళినప్పుడు విపరీతంగా జనాలు వచ్చారని వాళ్ళు చెప్తూ ఉన్నారు అదంతా స్పాన్సర్డ్ అని మీ కూటమి సభ్యులు కానీ మీ కూటమి అభిమానులు కానీ విశ్లేషకులు అంటే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కానీ అంటూ ఉన్నారు సో అంతమంది జనాలు స్వచ్ఛందంగా వచ్చారని భావిస్తున్నారా మీరు రావచ్చు, ఏమని జనం రావటం వల్ల వచ్చినటువంటి ఎలక్షన్ టైంలో చూడండి, చంద్రబాబు నాయుడు గారు కూడా బీభత్సంగా జనం ఉంటారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు, అదేవిధంగా జగన్ కూడా ఉంటారు. కానీ ఏం చేశారు? అయితే ఏంటంటే ప్రజల యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుందంటే వారు చేస్తున్నటువంటి పనులు వారు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ప్రజలు వచ్చినంత మాత్రానే పెయిడ్ పర్సన్స్ అవి ఉండొచ్చు, లేకపోతే యాదృశ్యంగా వచ్చి ఉండొచ్చు. అది ఇది అంబేద్కర్ వ్యవహారం అనేది ఒక విధంగా అంటే ప్రభుత్వానికి మైనస్ అయిందని వినిపిస్తూ ఉందండి కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా అంటే అంటే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే అప్పట్లోనే మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీ జనసేన వాళ్ళ మీద కానీ వైసీపీ వాళ్ళ కేసులు పెట్టడం లేకపోతే చంద్రబాబు గారిని జైలు ఉదంతం ఏదైతే ఉందో అదే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకోవడం కూటమికి యునానిమస్గా అంటే వితౌట్ బీజేపీని ఇంకా సంప్రదించక ముందే టీడీపీకి మద్దతు పలకడం ఒక చేంజ్ అయింది, గేమ్ చేంజర్గా తయారైంది, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేసింది. సో ఆల్మోస్ట్ అప్పటి వరకు వాళ్ళు 175 అనుకున్నారు, 151 అయినా వస్తాయి లేకపోతే 120 వరకు అయినా వస్తాం అనుకున్న వాళ్ళు 11కి వెళ్ళిపోయారు. సో ఇలాంటి అంటే ప్రతీకార్య చర్యల వలన మీ మీద సానుభూతి కలిగింది జనంలో అని చెప్పి కొంత వాదన కూడా ఉంది. కానీ ఇప్పుడు అంబటి గారి మీద అంటే ఏదైతే చర్యలు తీసుకుంటూ ఉన్నారో అంటే జైలు ఉదంతం కావచ్చు ఇలాంటివి కావచ్చు లేకపోతే వైసీపీ వాళ్ళ మీద కేసులు కావచ్చు
ఇలాంటివన్నీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కొంత మైనస్‌ని ఇస్తాయి అని కూడా అంటే వినిపిస్తూ ఉంది. అనిపించడం కాదు, వినిపిస్తూ ఉంది కొంతమంది నోట. అది ఎంతవరకు నిజమని అనుకుంటున్నారు? అందులో ఉండే క్లారిటీ ఏంటి? ఏది ఏమైనప్పటికీ వాళ్ళు చేసేటువంటి క్రియల వల్లే వారి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అంతేగాని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్‌లో అన్యాయంగా కేసులు పెట్టేవారు ఓకే. ప్రతిపక్షాల మీద. ఇక్కడ అలా కాదు. ప్రతిపక్ష వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, వారు చేస్తున్నటువంటి దోషణలు అవి అసాంఘికంగా ఉన్నాయి కాబట్టి వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. అంతేగాని ఏ ఒక్కరిని కూడా అన్యాయంగా ఏది చేయట్లేదు. సార్ ఇప్పుడు ఈ మధ్య కొంతమంది నేతలు అంటే యాక్చువల్‌గా రాజకీయాల్లో దూషణలు ఉండడం కొంతవరకు అంటే అది పాలసీ బేస్డ్‌గా ఉండడం వరకు ఓకే. కానీ వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళడం. అంటే మొన్న అంబటి గారి వ్యవహారం అనేది అంటే మీ వాళ్ళు అంటూ ఉన్న మాటలు. జగన్ గారు అయితే ఏం జరగలేదా 4 మాటలే అన్నారు కదా! అంబటన్న చాలా మంచి ఆయన అని ఆయన చెప్తూ ఉన్నారు. అది వేరే విషయం. కాదంటలేదు. ఇలాంటి దూషణలు, ఇలాంటి ఎనిమిటి ఎందుకు పెరిగిపోయిందండి? అంటే అంత ఐ మీన్ ఫ్రస్ట్రేషన్ ఎందుకొచ్చేసింది? ఇక మీరే చెప్తున్నారు కదా ఫ్రస్ట్రేషన్ అని. అదే ఎందుకొచ్చేసింది? అంటే నేను ఏ పక్షాన్నో నేను సపోర్ట్ చేయట్లేదండి. మామూలుగా అడుగుతున్నాను. ఎస్. అధికారం కోల్పోయిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. లేకుంటే వ్యక్తిగత దోషణలు అనేది ఉండకూడదు. పార్టీ పరంగా మీరు క్రిటిసైజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అంతేగాని వ్యక్తిగత దోషణలు అంటే ఆటోమేటిక్గా దాన్ని ఫ్రస్ట్రేషన్లోనే వస్తాయి. అంటే ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అంటే 2019 నుంచి అంటే మీరు కలిసి లేరు కానీ కొంత సపోర్ట్ అయితే ఇచ్చారు. 2014 ఇచ్చారు. తర్వాత మామూలుగా కూడా పోటీ చేసినా కూడా ఆల్మోస్ట్ సన్నిహితంగా ఉన్నారు. సో అలాంటప్పుడు మీ నేతలు కూడా అంటే మీ టీడీపీ వాళ్ళు కావచ్చు, మీ వాళ్ళు కూడా మాట్లాడేవారు జగన్ గారి మీద, వైసీపీ వాళ్ళ మీద. అప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు అంటారా? అంటే మనం అప్పుడు రాజకీయాల్లో లేము. ఓకే. సరే. సార్ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉంటూ అంటే పంచాయతీలకి నిధులు ఇవ్వడం ఇదంతా అంటే ఇప్పుడు పంచాయతీలు కూడా ఒక విధంగా సెల్ఫ్ సస్టైన్డ్ అనే ఒక వాదన అయితే నడుస్తూ ఉందండి. చాలా మంచిగా జరుగుతుంది ఇలా అని చెప్పి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన తన ఇది చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎన్వైర్న్మెంట్ పర్యావరణ అడవులకు సంబంధించిన మినిస్టర్గా కూడా పర్యావరణ మినిస్టర్గా కూడా ఒక రకమైన ఒక అవేర్నెస్తో ఉన్నారు ఇట్లాగని. సో పవన్ గారిని మీరు ఫస్ట్ టైం మీట్ అయింది ఎప్పుడు సార్? జనసేనలో చేరినప్పుడు ఎంతకాలం క్రితం మీట్ అయ్యారు మీరు? అంటే జనసేనలో జాయిన్ అవ్వకముందే మీట్ అయింది సార్. ఓకే. ఆల్మోస్ట్ ఒక 10-12 ఇయర్స్ అయింది. జనసేన పెట్టి 10 ఇయర్స్ అయింది కాబట్టి ఒక 12 ఇయర్స్ అయ్యి ఉండొచ్చా అండి? ఎస్. సరే. ఆ రోజు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే నాయకుడిగా ఎదుగుతారు అని ఆ ఫస్ట్ మీటింగ్లో మీకు ఏమైనా సిక్స్త్ సెన్స్ కానీ లేకపోతే మనసులో అనుకోవడం కానీ ఏమైనా అనిపించిందా సార్? అప్పుడు అనిపించలేదు కానీ ఒక 3 ఇయర్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ రైతుల పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్న బాధలను చూసి ఆయన సొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భంలో ఆ విధమైనటువంటి సర్వీస్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక రోజున ఈ రాష్ట్రానికి మంచి నాయకుడు అవుతాడని అనుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు ఒక శాసనసభ్యులుగా శాసనసభలో ఉండేటప్పుడు మినిస్టర్గా సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని దగ్గరగా చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఇలా కోఆర్డినేషన్ ఎలా ఉంటుందండి? అంటే బాగుంటుందని అందరూ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు సరదాగా ఉంటుందా? ఎలా ఉంటుంది? మీకు ఒక చిన్న విషయం చెప్పండి సార్. అసలు మీరు అడగకూడదు అలా. ఎందుకంటే అసెంబ్లీ లైవ్ ఉంటుంది ఆటోమేటిక్గా. వాళ్ళిద్దరు పక్కన కూర్చుని మామూలుగానే ఉంటారు. అంటే నా ఉద్దేశం అసెంబ్లీ సమయంలో అని కాదండి. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలోనో లేకపోతే ఆ సెషన్స్ నడుస్తున్నప్పుడు కాదు. వాళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత అంటే ప్రైవేట్ సంభాషణలు కావచ్చు లేకపోతే క్యాబినెట్ మీటింగ్స్లో కావచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ అనేది ఎలా ఉంటుంది? అంటే ఆ రిలేషన్ ఎలా ఉంటుంది? అసెంబ్లీలో ఏ విధంగా ఉంటుందో బయట కూడా అదే విధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటి, క్యాబినెట్లు అంటే మనం ఉన్నాం కదా, ఓకే. క్యాబినెట్లో కూడా మరి ఎందుకు మనకి ఆటోమేటిక్గా లైవ్లో తెలుస్తూనే ఉంటుంది. కోఆర్డినేషన్ బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చాలా మీ జన సైనికులకి జనసేన నాయకులకి ఒక మాట అయితే అన్నారు, పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడద్దు అని.
అలాగే చంద్రబాబు గారు కూడా వాళ్ళ వాళ్ళ కేడర్‌కి వాళ్ళకి చెప్తూ ఉన్నారు నాయకులకి. సో, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకన్నారు అంటే, రేపొద్దున్న వైసీపీ ఏమైనా మీ ఇద్దరి మధ్య చిచ్చుని పెట్టి అంటే దూరం చేస్తది అనే ఒక భయంతోనా ఏంటి? ఒక ఉద్దేశంతోటి ఒక కమిట్మెంట్ అంటూ జరిగింది. ఆ కమిట్మెంట్ ప్రకారం ఆ ధర్మాన్ని పాటించాలనేది చెప్పడం అయితే జరుగుతుంది. అంతేగాని వైసీపీ ఏదో చేస్తది, వాళ్ళు ఇక్కడ విడిపోతారనేది మాత్రం కాదు. పొత్తు ధర్మాన్ని పాటించాలనేది కంపల్సరీ చెప్తూనే ఉంటారు. మేము అదే విధంగా ఇప్పుడు సపోజ్ పి. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అసలు ఏ విషయంలోనూ కూడా డిఫరెన్సెస్ రావు. అదేవిధంగా నాయకులు చెప్పడంలో తప్పేం లేదు. నేను తప్పు పట్టట్లేదండి. అంటే ఎలా అంటే, అంటే నేను ఈ వ్యాఖ్యలు చేయడానికి నేను ఈ క్వెషన్ అడగడానికి కారణం ఏంటంటే అండి, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్‌లో అంటే ఇంటర్నల్ మీటింగో ఏదో నాకు గుర్తులేదు. నేను ఈరోజు న్యూస్‌లో చూసాను. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మన వ్యతిరేకులు వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. మన విభేదాలు సృష్టించడానికి ఇచ్చేస్తూ ఉన్నారని చెప్పి చాలా హార్డ్ కామెంట్స్ అయితే చేశారు. చాలా పరుషమైన కామెంట్స్ అయితే చేశారు. అంటే అది ఆ భావం అంటే ఆయన మామూలుగా సాఫ్ట్‌గా చెప్పినా చాలా గట్టి స్టేట్మెంట్ అది. సో, ఆ విధంగా ఏమైనా జరుగుతుందని చెప్పి అంటే అలాంటి సరే ఆయన చెప్పిన సీఎం గారు చెప్పిన మాటలైతే అంటే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని మీరేమైనా భావిస్తున్నారా? కులాల మధ్య చిచ్చుకి వాటికి. వాళ్ళు వ్యతిరేకులు. మీ వ్యతిరేకులు. కూటమి వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్‌గా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు? ఈ ఉన్నటువంటి కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతోటి కులాల మధ్య చిచ్చు పెడతారు, లేకపోతే మతాల మధ్య చిచ్చు పెడతారు. అటువంటి దానికి మీరెవరూ కూడా తావివ్వద్దని చెప్పడం జరుగుతుంది. అది. సార్ ఇప్పుడు యాక్చువల్‌గా కోనసీమ అనగానే అంటే రాజకీయాలు అనగానే కులం మీద, మతం మీద ఆధారపడ్డ రాజకీయాలుగా అయిపోయాయి. దేశ రాజకీయాలు అంటే మత రాజకీయాలు అయిపోయాయని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అందులో నిజాలు మీలాంటి వాళ్ళు చెప్పాలి. నేను కాదు. అట్ ద సేమ్ టైమ్ రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పటికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చినప్పటికి కుల భావనతోనే రాజకీయాలు నడుస్తుంటాయి. అంటే కులం అనేది చాలా ప్రత్యేకమైన పాత్ర, బలీయమైన పాత్ర పోషిస్తూ ఉంటుందని చెప్పి అందరూ అంటూ ఉంటారు. సో, అంటే ఒక వ్యక్తి గెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గెలవడానికి అంటే మీ 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 కులం కావచ్చు, అదొకటే కారణమా? అంటే కులం అనేది మాత్రమే అక్కడ విజయంలో భూమిక పోషిస్తదా? లేకపోతే ఎలాంటి ఇవన్నీ ఉంటాయి? సాధారణంగా ఏంటంటే కులం యొక్క పునాదుల మీద ఏ రాజకీయ పార్టీ నిలబడలేదు. మొన్న 24లో జరిగినటువంటి ఎలక్షన్స్ మంచి, చెడు ఈ రెండాట్ల మీద ఆధారపడి జరిగినటువంటి ఎలక్షన్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని పడగొట్టాలనే ఉద్దేశంతో అంటే ఆ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలని చూసి సహించలేక ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రజలు ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి జనం కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఓటేయటం జరిగింది. అది కూటమి తరఫున. అంటే ప్రజల యొక్క అవేర్నెస్ ఏ విధంగా ఉన్నదని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మంచి, చెడు ఈ రాష్ట్రాన్ని అధాపాతాలకు తొక్కేశారు. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. అటువంటి క్రమంలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మరలా నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక అన్ని రంగాలు కూడా స్మాష్ అయిపోతాయనేది సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఆ క్రమంలో ఎవరు కులం చూడలేదు, మతం చూడలేదు, ఏం చూడలేదు, ఏకదాటిగా వచ్చి ఓటేయటం జరిగింది. అది సార్ ఇప్పుడు యాక్చువల్‌గా మీరు ప్రజల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మీ నియోజకవర్గం కావచ్చు. అలాగే చాలామంది శాసనసభ్యులు తిరుగుతూ ఉంటారు. అంటే ప్రజలు మీరందరూ కూడా కొంత కలిసినప్పుడు ఏదో రాజకీయపరమైన షేరింగ్ ఆఫ్ థాట్స్ ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. కూటమికి సంబంధించి ప్రజలు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారు? అంటే ఒకవేళ పర్సెంటేజ్ ఇవ్వాల్సొస్తే ఒక 100%కి ఎంత పర్సెంట్ సంతృప్తిగా ఉన్నారు? 70% సంతృప్తిగా ఉన్నారు. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలేదు. అయినా కూడా సంక్షేమ విషయంలో గవర్నమెంట్ ఏర్పడగానే పెన్షన్స్ విషయంలో కానీ, అదేవిధంగా పేద ప్రజలకి ఈ ఏవైతే ఉన్నాయో పథకాలు వాటి విషయంలో కానీ, రైతుల విషయంలో అన్నదాత సుఖీభవ,
ఇటువంటివన్నీ కూడా సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా సక్సెస్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకనంటే సామాన్య ప్రజానికానికి ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం చూస్తుంది. అంతేకాకుండా అట్ ది సేమ్ టైం మళ్ళీ డెవలప్మెంట్ విషయంలో కూడా అదే రేంజ్లో చేస్తుంది. మీరు ఒకటి గమనించండి, ఇందాక చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు ఇది పంచాయతీరాజ్ శాఖను గిన్నీస్ బుక్ రికార్డు వచ్చేటట్లు చేశారు. ఒకే రోజున అన్ని గ్రామ పంచాయతీలు ఒక మీటింగ్ పెట్టి. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఏ నియోజకవర్గానికైనా వెళ్ళండి, రోడ్ల పరిస్థితి ఎంత మెరుగై ఉన్నది. మారుమూల ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు వేయటం జరిగింది. ఇంకా మీకు కనువిప్పు కావాలంటే ఏ రాజకీయ నాయకుడు వెళ్ళినటువంటి ప్రాంతానికి ఏజెన్సీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుగుణంగా, అంటే వారి మనోభావాలకి అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తి. రిమోట్ ఏరియాల్లో ఈవెన్ బస్సు కూడా కాలినడకన వెళ్ళటమే కష్టమైనటువంటి ప్లేస్లో కూడా రోడ్లు వేయించారు. అటువంటి పరిస్థితుల్లో అంటే ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారు. ఇంకో విషయం చెప్తాం మీకు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కడన్నా ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడ చెట్లు కొట్టేసి పరదాలు కట్టి వెళ్ళినటువంటి సందర్భాలు. మరి మా నాయకుడు డిప్యూటీ సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా ఓపెన్ ప్రజల మధ్యలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే వీరిరువురి మధ్యన డిఫరెన్స్ ఏంటో ఒకసారి మీరు గమనించండి. అందుచేత కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అంచేత ఇంకా 3 ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఇంకా మెరుగైనటువంటి పాలనను డెవలప్మెంట్ చేస్తారు. అంటే మీరు ఇందాకలా కూటమి సంతృప్తి అంటే కూటమి ప్రభుత్వం మీద ప్రజల సంతృప్తి 70% అన్నారు. 30% అంటే లేదనే కదా దాని అర్థం. అంటే 100లో 70% అంటే 30% లేదనే కదా. అది లేకపోవడానికి కారణాలు ఏంటి ఏమని చెప్పగలరా? ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఆటోమేటిక్గా అలా అన్సాటిస్ఫాక్షన్ తోటే ఉంటారు. మీరు ఎంత డెవలప్మెంట్ చేసినా సరే సో ప్రతిపక్షానికి 30% ఇచ్చారా మీరు? చేత ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఆటోమేటిక్గా అన్సాటిస్ఫాక్షన్ తోటి ఉంటారు. కానీ వాళ్ళు ఓటింగ్ అయితే 39% వచ్చినట్టుందండి. ఓకే, సరే, ఓటింగ్ ఆధారంగా కొంచెం తగ్గించి ఇచ్చారు. ఓకే, ఆ విధంగా అంటారు. సార్ ఇప్పుడు అంటే కోనసీమ అనగానే ఒక టూరిజం హబ్, అంటే టూరిస్ట్ ప్లేసెస్గా, అంటే ఇప్పుడు యాక్చువల్గా కేరళ అంటాం. గాడ్స్ ఓన్ సిటీ, గాడ్స్ ఓన్ కంట్రీ అని కేరళని ఓన్ ల్యాండ్ అని చెప్తూ ఉంటారు కేరళని. అలాంటిది కోనసీమ చూస్తే కేరళ కంటే అద్భుతమైన అందాలు ఉన్నాయి. అసలు నిజంగా చేస్తే కేరళని మించిపోయే మంచి ప్లేసెస్ కోనసీమలో ఉన్నాయి. ఎందుకు ఇప్పటి వరకు గవర్నమెంట్స్ పట్టించుకోలేదు? సరే, ఇప్పుడు గవర్నమెంట్స్ పట్టించుకోలేని విషయం పక్కన పెట్టండి, వేరేవి అన్నీని, ఇప్పటి వరకు చేసినవన్నీ. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ టూరిజంని డెవలప్ చేయబోతుంది? అంటే మీకు దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఏమైనా ఉందా? ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్లేసులు పరిశీలించడం జరిగింది. పి గన్నవరం నియోజకవర్గంలో మామిడి కుద్ర మండలంలో ఆదూరు అక్కడ హిస్టారికల్ బౌద్ధ స్తూపం ఉంది. ఓకే, ప్లస్ పాసర్లపూడి, అక్కడే దగ్గరలోనే పాసర్లపూడి అనే గ్రామం. ఇది గోదావరి పరివాహక ప్రాంతం అన్నమాట. ఈ ప్లేస్లో ఆల్రెడీ టూరిజం హబ్గా చేయటం కోసం కొంత యాక్షన్ అయితే జరుగుతుంది. త్వరలోనే ఇది మంచి టూరిస్ట్ ప్లేస్గా తయారు చేస్తారు. అంటే నేను క్వశ్చన్ ఎందుకు అడిగానంటే టూరిజం మినిస్టర్ కూడా మీ వాళ్ళే ఉన్నారు కాబట్టి, జనసేన కందుల దుర్గేష్ గారు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను నేను. మీ సభ్యులే కాబట్టి, మీ పార్టీ కాబట్టి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విజన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి అయిన, ఎందుకనంటే పేదవాడు కష్టపడితే చూడనటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా పేదవాడికి న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి,
వారి అభ్యున్నతికి పాటుపడేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం గారుగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఒక మార్పు వచ్చింది. ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుని ఇమ్మీడియట్గా వాటిని వాళ్ళకి ఉన్నటువంటి సమస్యల్ని ఇమ్మీడియట్గా పరిష్కరించడం జరుగుతుంది. సో అంచేత ఏంటంటే మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా తయారయ్యారు. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అంటే వైజాగ్కి సంబంధించి డేటా సెంటర్లు రావడం, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ ఒక హబ్, ఒక క్వాంటమ్ కంప్యూటర్ సిటీ లాంటిదే ఒకటి హబ్ని స్టార్ట్ చేయడం మొన్నే స్టార్ట్ చేశారు. ఇలాంటివి ఇప్పుడు రాయలసీమకి సంబంధించి కొన్ని పరిశ్రమలు పెడుతూ ఉన్నారు. అలాగే కోనసీమకి సంబంధించి మీరు చెప్పినట్టు టూరిజంకి సంబంధించి కావచ్చు, లేకపోతే డివోషనల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక మాట అన్నారు, నేను పిఠాపురంలో పీఠికాపురం నుంచి నేను ఎందుకు పోటీ చేస్తున్నానంటే ఇది ఒక డివోషనల్ హబ్గా, అంటే ఒక దత్తాత్రేయుడు వెలిసిన ఇది కాబట్టి నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. సో ఇది ఒక టెంపుల్ సిటీగా చేస్తాను ఇట్లాగని. అంటే రకరకాల స్కోప్స్ అయితే ఉన్నాయండి. సో దీనికి సంబంధించి అంటే ఇవన్నీ జరుగుతూ ఉండడం అనేది ప్రజలకి ఏ విధంగా మేలు చేయబోతుంది ఏంటి? సో ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరగబోతున్నాయి? ఇప్పుడు వైజాగ్లో ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అవుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను బట్టి దాన్ని అక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కోనసీమలో మీకు ఎక్కువగా అంటే కోనసీమ అంటే కొబ్బరి అనుకుంటారు. కొబ్బరితో పాటు ఇక్కడ వనరులు ఓఎన్జీసీ, గెయిల్ ఈ పరిశ్రమలో ఆయిల్ ఉత్పత్తి జరుగుతుంది. సో ఆ విధంగా ఏ ప్రాంతంలో ఏది ఉంటుందో దానికి అనుగుణంగా డెవలప్ చేయడం జరుగుతుంది. అది సో నెక్స్ట్ ఎలక్షన్కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఏ విధమైన అభివృద్ధి ఇంకా అంటే మీకు అభివృద్ధి జరుగుతుందని మీరు చెప్తున్నారు, మీ వ్యతిరేకులు కాదంటారు, అది వేరే విషయం. నేను అంటే ఆ పొలిటికల్ నేను ఆ ఫైట్లోకి వెళ్ళదలుచుకోలేదు. మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఈ 5 ఏళ్ళలో నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేలోపు ఏ విధంగా రూపురేఖలు మార్చుకోబోతుందని మీరు అనుకుంటున్నారు? అన్ని రంగాల్లోనూ డెవలప్ చేసి ప్రజలకి మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి సామాన్యుడు కూడా శబాస్ అని అనుకునేటట్లు ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తారు. ఎంతో అనుభవజ్ఞులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అంతే చొరవతోటి ఏ పని అయినా సరే తీసుకుని ముందుకెళ్ళేటటువంటి మన డిప్యూటీ సీఎం గారు, వీరిరువురు కలయికలో ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి పదంలో నడిపిస్తూ నెక్స్ట్ ఎలక్షన్కి అసలే ఇక తిరిగిలేనటువంటి కూటమిగా తయారవుతుంది. సార్ ఇప్పుడు చంద్రబాబు గారి పనితీరుకి సంబంధించి చాలాసార్లు ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్లు చాలా స్పీడ్గా ఉంటుందా ఇదంతానా, చాలా ప్రతిదీ అంటే ఒక దాని మీద సమీక్షలు చేస్తూ ఉంటారు, ఇట్లాగని చెప్తూ ఉంటారు. సో మీరు ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు, ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి. సో చంద్రబాబు గారి స్పీడ్ని మేము అందుకోలేకపోతున్నాం అని చెప్పి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్న సందర్భం ఉన్నట్టుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. లోకేష్ గారు అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు, మా సీఎం గారి దాన్ని మేము అందుకోలేకపోతున్నాం, మేము ఎవరు ఇలా యువకులైనా కూడా మేము చేయలేకపోతున్నాం అని. సో చంద్రబాబు గారి పనితీరు చూస్తూ ఉంటే ఇప్పుడు అంటే స్వయంగా మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి, మీ అందరం టీవీలో చూస్తూ ఉంటాం, ఎక్కడ దూరం నుంచి చూస్తుంటాం, మీరు దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. సో మీకేమనిపిస్తూ ఉంటుంది ఆ పనితీరుని చూస్తూ ఉంటే? రియల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మంచి అనుభవజ్ఞులు. అంతేకాకుండా నిరంతరం శ్రమించి ప్రతి విషయంలోనూ కూడా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి అనుభవజ్ఞులైన. సో ఆయన్ని అందుకోవడం అనేది చాలా కష్టం. ఈ ఏజ్లో కూడా కంటిన్యూస్గా 3 అవర్స్ 4 అవర్స్ నిలబడి ఆయన ఏ సబ్జెక్టు మీదైనా సరే అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అంత అనుభవజ్ఞమైనటువంటి ఆయన అందుకోవడం అనేది చాలా కష్టం. సో ఆయనతో వర్క్ చేయడం అంటే ప్రభుత్వంలో మీరు కూడా ఒక శాసనసభ్యుడిగా ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? అంత అనుభవజ్ఞులతోటి కూడి పనిచేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. అంటే యాక్చువల్గా అప్పట్లో ఆయన మీద ట్రోలింగ్
పవన్ గారి మీద కొంత వ్యక్తిగతమైన ఈ ట్రోలింగ్ నడిచింది వ్యతిరేకుల నుంచి. సరే ఇప్పుడు తగ్గిపోయింది అదంతానా అంటే ఈయన ప్రూవ్ చేసుకున్నారు. అలాగే లోకేష్ గారు కూడా ఆయన మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచేది. ఆయన కూడా ప్రూవ్డ్ ఒక పొలిటీషియన్‌గా తయారవుతున్నారు. సో, లోకేష్ గారిని చూస్తుంటే అంటే మామూలుగా మాట్లాడుతుంటారండి? ఎప్పుడైనా మాట్లాడే అవకాశం వస్తూ ఉంటది కదా! మాట్లాడుతూ ఏంటి సార్ దేనికి సంబంధించి ఎక్కువ మాట్లాడుతుంటారు ఆయనతోని? మా నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా ఉంటే చెప్తూ ఉంటారా? మంత్రులు కదా మరి. అదే చెప్తూ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆ. ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా ఉంటే వెళ్ళి అడగటం జరుగుతుంది. ఆహా! అంటే ఆయన అడగంగానే వెంటనే దానికి సంబంధించి ఏంటి అంటే ఎలా స్పందిస్తారండి? రెస్పాండ్ అవుతారు. ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. అదే పవన్ కళ్యాణ్ గారు అలాగే రెస్పాండ్ అవుతారు. లోకేష్ గారు కూడానా? సో, సార్ లోకేష్ గారితోని అంటే లోకేష్ గారిని ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మీ పార్టీ కాకపోయినా కూటమిలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే మా పార్టీనా అని అనొద్దు. అంటే మామూలుగా ఒక నాయకుడిగా చూసినప్పుడు అంటే ఎవరికైనా ఒక అభిప్రాయం ఉంటది కదండీ! జనంకైనా ఒక అభిప్రాయం ఉంటది ఒక నాయకుడి మీద. మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు. అప్పట్లో మనం టీవీలో చూస్తాం. అప్పుడు దగ్గరుండి ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడైతే దగ్గరుండి చూస్తాం. మంచి నాలెడ్జ్ సంపాదించినటువంటి చాలా క్విక్గా అంటే ప్రతి విషయంలోనూ మంచి నాలెడ్జ్ సంపాదించి చాలా బాగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారితో మీకు మెమరబుల్‌గా ఉన్న ఇన్సిడెంట్ ఏదైనా ఉందా సార్? అంటే సంఘటన కావచ్చు, ఏదైనా ఒకటి చెప్పాలి అంటే మా ఆడియన్స్‌కి చెప్పాలి అంటే ఏమైనా చెప్పాలి అనుకుంటే? జనసేన పార్టీలోకి రాకముందు నేను ఒకరోజుని సార్ని కలవటం జరిగింది. ఆ రోజు పక్కన కూర్చోబెట్టుకుని సత్యనారాయణ గారు నేను మాట ఇచ్చానంటే ఆ వ్యక్తికి ఏ విధంగా ఉంటుందనేది మీరు ఫ్యూచర్లో చూస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా నాకు పి గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన మాట చేత రెండు ఒకటే అని నిరూపించుకోవడం జరిగింది. సో, ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి అన్నట్టు ప్రూవ్ చేసుకున్నారన్నది మీ అభిప్రాయం. అంతే కదండీ! సార్ ఇప్పుడు ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే వైసీపీలో ఇప్పుడు నెంబర్ 2గా ఉన్నారు అని చెప్తున్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు. అంతకుముందు నుంచి విజయసాయిరెడ్డి గారి కోసం నెంబర్ 2 అని చెప్పేవారు. సో, విజయసాయిరెడ్డి గారు బయటకు వెళ్ళిపోయి ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అక్కడ ఎవరో నెంబర్ 2లే ఉండరు. 1 to 10 వరకు జగన్ గారే ఉంటారు. అసలు జగన్ గారి దగ్గరికి మమ్మల్ని పోనివ్వరు అన్నట్టు కూడా ఏదో చెప్పుకొని వచ్చారు ఆయన. సో, వాళ్ళు ఏమన్నారంటే వ్యతిరేకులు ఆయన బీజేపీ పార్టీతో జతకట్టబోతున్నాడు. కాబట్టి ఆయన ఏదో కొన్ని అవసరాల రీత్యా ఆయన ఏవో ఆరోపణలు చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఏదో కామెంట్ చేయడం ఇలాంటివన్నీ జరిగాయి. సరే ఇప్పుడు సజ్జల గారు అయితే మొన్న ఒక మాట అన్నారు. రాజకీయ నియోజకవర్గ పునర్విభజన జరిగితే రేపొద్దున జరిగే అవకాశం ఉందని అంటున్నారు కాబట్టి 220 225 వస్తుంది ఒక నియోజకవర్గాలు. ఆ టైంలో ఎలక్షన్ జరిగితే మేము 200 పైన సీట్లు గెలవబోతున్నాం మా వైసీపీ. లేదు 175 ఉన్నా కూడా 151 కంటే కూడా ఎక్కువ గెలుస్తాము అని అంటూ ఉన్నారు. సో, సజ్జల గారి కామెంట్స్ మీద మీరేమనుకుంటున్నారు? అంటే అలాంటి పరిస్థితి ఉందా అండి ఇప్పుడు? గతంలో పోయిన ఎలక్షన్లో వై నాట్ 175 అన్న రీతిగానే ఇది కూడా ఉంటుంది. ఓకే. అంతే. జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్రైబ్ చేయాలంటే అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమని అనుకుంటున్నారు? అంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఎలాంటి ఇది ఉందని మీరు అనుకుంటున్నారు? రాజకీయ నాయకుడిగా పరిపక్వం చెందినటువంటి వ్యక్తి ఆయన. వన్ లైనర్‌లో చెప్తారా? ఓకే. అంచేత ఏంటంటే గుడ్ పొలిటీషియన్ అవ్వాలంటే ఎవరన్నా వ్యక్తులు అంటే ఎదుటి వ్యక్తులు ఇచ్చేటువంటి సలహాలని అవి కరెక్టా కాదని సరైనటువంటి సలహాలను తీసుకుని ఉంటే ఈరోజు నా పరిస్థితి వచ్చేది కాదు. అంచేత ఏంటంటే ఒక పొలిటీషియన్ తనకున్న జ్ఞానంతో పాటు అడ్వైజ్ కూడా స్వీకరించాలి. అంటే ఆయన దగ్గర సరైన సలహాదారులు లేరనా మీ ఒపీనియన్? లేకపోతే సలహాదారులు ఉన్నా ఆయన తీసుకోలేదనా? ఉంటారు సలహాదారులు లేకుండా ఉంటారు కానీ తీసుకోడు కదా. ఓకే. అది కలిసారా అండి జగన్ గారిని? లేదు అసలు ఎప్పుడు కాదు అసలు. సో, వైసీపీ ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందండి? ఊహాజనితమైన ప్రశ్న ఇది ఊహాజనితమైన ప్రశ్న కాదంటలేదు. ఊహలు ఎందుకని ఎలక్షన్ జరిగినప్పుడు సార్ నిజాలు చెప్పమంటున్నాను. ఊహలు వద్దు నిజాలు చెప్పమంటున్నాను. ఎలక్షన్ జరిగినప్పుడు చూద్దాం ఎట్లా ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా సమయం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది పి గన్నవరం శాసనసభ్యులు
గిడ్డి సత్యనారాయణ గారి అంతరంగం. ఆయన ముక్కుసూటిగా నవ్వుతూ చలాకీగా మనతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. అంటే చాలా నిజాయితీగా చెప్పారు. సో, నిజాయితీగా జరిగిందని ఈ ఇంటర్వ్యూ నాకైతే అనిపించింది. సో, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జర్నలిస్ట్ యాంకర్ జగదీష్. బై బై.